ఏవి ఏ మండలము? ఆంధ్ర క్రైస్తవ కీర్తన. బ్యాప్టిస్ట్ నా ఏబిఎం వాళ్ళు పాడే పాటలు ఏం పాడాలి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎందుకు పాడాలి? ఇవి ఎవరు రాశారు? ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎక్కువగా రాసింది ఎవరంటే మన బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులే. ఈ బైబిల్ తర్వాత రెండవ బైబిల్ అనేది ఏంటంటారు? బైబిల్ తర్వాత రెండవ బైబిల్ ఏంటంటారు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో బైబిల్ తర్వాత రెండవ బైబిల్ అంటారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో బైబిల్ తర్వాత రెండవ బైబిల్. మరి మనము ఎక్కువగా నేర్చుకోండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్చుకోండి. ఏం చేయాలి? మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే పాడాలి. ఓసన్న మందిరానికి వెళ్తే ఓసన్న పాటలే అంటారు కదా, అంటారు. బైబిల్ మిషన్కి వెళ్తే బైబిల్ మిషన్ పాటలే అంటారు కదా. తర్వాత ఇంకెవరు? సతీష్ కుమార్ చర్చికి వెళ్తే రాసిన పాటలే పాటలు. మరి మనవి పెద్ద పాటలు, మంచి పాటలు, అందరికి వచ్చే పాటలు. కాబట్టి మీరు దయచేసి నేర్చుకోండి. నేను అందుకొరకే మధ్యలో ఆరాధనకి ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మరి అందరికీ తెలవాలని పాడుతూ ఉంటాను. నేర్చుకోవాలి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనము నేర్చుకోవాలి. మీకు రాకుంటే పెద్దలు ఉన్నారు, మిమ్మల్ని సర్వ బాగుపడతారు కదా. కొంతమందికి వచ్చు, రాకుంటే నేర్పించుకోండి. నాకు కూడా అన్నీ వచ్చు, నన్ను అడగని చెప్తాను. కాబట్టి మనము ఇక్కడ నుంచి పాడాల్సింది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నాకు రావయ్యా, కష్టంగా ఉంటాయి పదాలు, నువ్వేమి తగ్గట్టు కండిషన్ అంటారా? కానీ అన్ని పాడచ్చు. ట్రై చేయాలి. ఏం చేయాలి? పాడటానికి ట్రై చేయండి. ఎందుకంటే మనది మధ్యన వచ్చిన సంఘం కాదు, ఎప్పటి నుంచో ఉన్న సంఘం. కాబట్టి మనం పాడాల్సిన కీర్తనలు ఇక నుంచి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే పాడాలి. నేర్చుకోండి, నేర్పించుకొని ట్రై చేయండి. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల వేళలో. దేవునికి భయపడాలి. దేవునికి భయపడి దేవుని యందు భయము భక్తి కలిగి మనము ఆయన మార్గములో మనము జీవిస్తే దేవుడు మనకు అన్ని సహాయం చేస్తాడు. సృష్టిలో ఉన్నటువంటి సమస్తము దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు దేవునికి భయపడలేకపోతున్నాము? ఇప్పుడు మనం చూసాం 148వ సంకీర్తన. అక్కడ ప్రతి ఒక్కరు కూడా భయపడి దేవుణ్ణి ఆరాధించారు. 148వ సంకీర్తనలో మనం చూస్తే అక్కడ అందరి గురించి భయపడింది. మానవుల గురించి, వృద్ధుల గురించి, పిల్లల గురించి, అనేకల గురించి, తర్వాత సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి గురించి, సృష్టిలో ఉన్నటువంటి నదులు, సముద్రాలు అన్ని కూడా ఏం చేస్తున్నాయట? దేవుడికి భయపడి ఆయనను ఆరాధించుతున్నాయి, ఆయన స్థిస్తున్నాయి, కనపరుస్తున్నాయి. కానీ మనం ఎందుకు ఆయనకి భయపడి ఆయనకి స్తుతించలేక ఆరాధించలేకపోతున్నాం? దేవుని బిడ్డలారా చూడండి, ఇంతవరకు మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఏపీ గ్రంథంలో మనం చూస్తే ప్రస్తుత లేఖన భాగముల నుంచి 38వ అధ్యాయములో, ఏపీ గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనములో చక్కగా మనము చదువుకున్నాం. అక్కడ ఏమని రాయబడింది అనగా, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి బలపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు? దేవుణ్ణి బిడ్డలారా బాగా వినాలి. సృష్టిలో ఉన్నటువంటి ఈ పక్షులు ఏం చేస్తున్నాయట? దేవునికి భయపడుతున్నాయి.
సృష్టిలో ఉన్నటువంటి ఈ పక్షులు దేవునికి భయపడుతున్నాయి. కాబట్టి మనమెందుకు ఆయనకు భయపడి ఆయనకు భయభక్తి కలిగి ఆయన స్తుతించలేక సోమరులు, అశ్రద్ధ, నిర్లక్ష్యం మనము చేస్తూ ఉన్నాం. అందుకొరకు చూడండి, దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. 115వ సంకీర్తనలో 111వ సంకీర్తన 5వ వచనం చూద్దాం. 111వ సంకీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. సృష్టిలో ఉన్నటువంటి సమస్తము దేవునికి భయపడుతూ ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆయనను ఆరాధించలేకపోతున్నాము, భయపడలేకపోతున్నాం మన దేవునికి? అందుకొరకే ఆయన యందు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదాలు వస్తాయని వాక్యం చెప్తుంది. దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే ఏమొస్తుందంట? ఆహారం. ఏమొస్తుంది? ఆహారం. అంటే దేవుని యందు భయం, ఆయనకు లోబడి ఆయన స్తుతించు, గణపరచు, ఆయన మనం ఆరాధించినప్పుడు, ఆయన యందు భయభక్తి కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఆహారం ఇచ్చిన ఆహారం అనే ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి భయపడి ఆయన స్తుతించేటువంటి వ్యక్తులుగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తారని వాక్యం సెలవిస్తుంది. అందుకొరకే 128వ సంకీర్తన 1వ వచనంలో ఏమని రాయబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు నడిచిన వారందరూ ఏం చేయాలంట? మనము యెహోవా యందు దేవునికి భయపడి, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మార్గములో మనం జీవిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఈటనైనా ధన్యులుగా చేయలేవు. క్రైస్తవ జీవితంతో అంటుకట్టబడిన మన జీవితం, యేసు క్రీస్తుతో మన జీవితం అంటుకట్టబడింది. కాబట్టి నిన్ను నన్ను నమ్ముకున్న నిన్ను నేను మనమందరం కూడా నిన్ను నన్ను సృష్టించిన మన దేవునికి మనం భయపడి ఆయన భక్తితో ఆరాధిస్తూ ఆయన్ని సేవిస్తూ ఉన్నాయి కదా, ఆయన మనకి ఏమి కావాలో అది సహాయం చేసే దేవుడని వాక్యము సెలవిస్తుంది. అనగా దేవునికి మనము భయపడి సేవించాలి, భక్తితో మనం ఆయనను ఆరాధించాలి. ఆ విధంగా ఉంటే దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేసే దేవుడని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగానే సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట ఇంటిలో నీవు గ్రహించదవు. దేవునికి భయపడి ఆయన్ని సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆయన ద్వారా వచ్చే ఫలితం ఏంటో నువ్వు గ్రహిస్తావు. దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి ఆయన యందు భయము భక్తి కలిగి జీవించి ఆయన్ని సేవించి ఆరాధించినట్లయితే, భక్తితో ఆయన్ని సేవించినట్లయితే ఆయన ద్వారా వచ్చే శక్తి ఎంతో నువ్వు గ్రహిస్తావు. అందుకొరకు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తుంది 5వ వచనంలో, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట ఎందులో నీవు గ్రహించదవు. దేవుని యందు భయభక్తి కలిగి ఆయనకు లోబడి భక్తితో నీవు ఆయనను ఆరాధిస్తే ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నువ్వు గ్రహిస్తావు, ఖచ్చితంగా గ్రహిస్తావు. కాబట్టి నీవు నేను సృష్టిలో ఉన్నటువంటి అన్నిటికంటే శ్రేష్టమైన వ్యక్తులము మనం. దేవుడు మనలను ఆశీర్వదించాలనే ఆయన యొక్క తపన, ఆయన ఉద్దేశం. కాబట్టి మరి నీవు నేను మనమందరము కూడా ఆయనకు లోబడి జీవిస్తే, ఆయన భయభక్తులు కలిగి ఉంటే, భక్తితో మనం ఆయన చేయించి ఆయనను ఆరాధిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు ఏమి కావాలనో అది ఇస్తాం. ఆయన శక్తి ఏంటో గ్రహిస్తామని సామెతల జ్ఞానంలో మనం చూస్తాం. జ్ఞాన స్వరూపున మహారాజు అన్నాడు, దేవుని యందు భయభక్తి కలిగి ఉండి ఆయన్ని సేవిస్తే ఆయన నుంచి వచ్చే దేవుడు ఎత్తివో గ్రహిస్తావు, ఎత్తువో నీవు గ్రహిస్తావు. అదేవిధంగా చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే నీకేమిస్తారన్న దేవుడు? ఐశ్వర్యము, ఘనత,
జీవము ఇచ్చును. దేవుని యందు భయము భక్తి కలిగి దేవుణ్ణి మనం భక్తితో సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్టయితే దేవునికి ఐశ్వర్యాన్ని దయచేసే దేవుడు. అంటే దేవునికి ఏ తక్కువ లేకుండా చేస్తాడు. ఎప్పుడు దేవునికి లోబడి ఆయనకి భయపడి మనము జీవించి భక్తితో ఆయన్ని సేవిస్తూ ఉన్నట్లయితే అందుకొరకు దేవుని ప్రకారం మరి దేవునికి భయపడుతున్నటువంటి సృష్టిని మనం చూస్తాం. మనం ఎందుకు ఆయనకు భయపడలేకపోతున్నాం? వాక్యము చెప్తుంది, నా యందు భయం భక్తి కలిగి మీరు ఉంటే నేను మీకు అన్ని విధాలుగా ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మరి ఎందుకు మనం ఆయనకు భయపడలేకపోతున్నాం? అందుకొరకు దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుని వాక్యం మనం చూస్తే ఇర్మీయా గ్రంథం, ప్రవక్త అయినటువంటి ఇర్మీయా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చూస్తాం. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగము ఎంత పురైనను అవి ప్రభాలేకయు ఎంత ఘోషించిననో దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? దేవుని చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవునికి మనము భయపడలేకపోవచ్చు ఉన్నాము. ఇర్మీయా ప్రవక్త అంటున్నాడు ఇశ్రాయేలు జనాంగముతో వారు దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న సందర్భంలో ఇర్మీయా హెచ్చరిస్తున్నాడు ప్రవచనము ద్వారా. దేవుని విడలారా సముద్రము మనం చూస్తాం. సముద్రముకు ఆనకట్ట ఉందే? సముద్రానికి ఆనకట్ట ఉందే? లేదు కదా. మళ్ళీ మన శ్రీశైలం ప్రాజెక్టుకి ఏముంది? ఆనకట్ట ఉంది కదా. ఆ నీళ్ళు ఇక్కడ నీళ్ళు అక్కడ పోకుండా, అక్కడ నీళ్ళు ఇక్కడ పోకుండా మధ్యలో ఏముంది? ఒక కట్టను ఏర్పాటు చేశారు. కానీ సముద్రానికి అలాంటి కట్ట ఉందా? చూడండి, భూమి సర్వంతంగానే ఉంటుంది. సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే భూమి అక్కడ నేల మీద ఉంటుంది నీళ్ళు. తర్వాత మళ్ళీ ఎత్తు పొలం ఏమి ఉండదు. సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే అంత భయంకరమైన సముద్రం, ఆ లోతు ఏమో తెలియదట. అంత భయంకరమైన సముద్రము అక్కడ ఉన్నటువంటి ఇసుకను దాటి ముందుగా చూడండి. మరి దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతమో. సముద్రానికి ఆ ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవుడు ఆ ఇసుకను దాటి అది వెళ్లకుండా దేవునికి భయపడుతుందే అని మీరు నాకు భయపడరే. చూడండి, దేవుడి ద్వారా సముద్రము దేవునికి భయపడుతుందట. ఆ ఇసుకను దేవుడు ఏం చేసినాక ఆ నీటికి ఆనకట్ట ఇచ్చాడట. అది దాటి వెళ్ళదట. కనీసం అది ఒక చెయ్యంతన్నా ఉందా? లేదు. ఒక ఏడంతా లేదు కదా. సమానంగా నీళ్లు భూమి ఉంటాయి సముద్రం దగ్గర. ఎంత దాటి పక్కనే ఇళ్ళు ఉంటాయి, మళ్ళీ పక్కనే గృహాలు ఉంటాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఆనకట్టలు వేసినప్పుడు అవి పొర్లి వెళ్ళిపోతాయి. కానీ అంతకంటే భూమి కంటే 2 భాగాలు ఉండే సముద్రము దేవుణ్ణి విడలారా ఆ ఇసుకను సరిహద్దుగా అది దేవుడు పెట్టిన నిర్ణయమును అక్కడ అది వేరడం లేదు. అంటే అక్కడ అది దేవునికి భయపడి ఉంటుంది. సముద్రముకు ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవుడు అది దేవునికి భయపడుతూ ఉంది. అందుకొరకు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయము భక్తి కలిగి మీరు ఉంటే దేవుడు ఏమిస్తారట? ఆయన ద్వారా వచ్చే శక్తి ఎందులో మీరు గ్రహిస్తారు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఆయన మిమ్మల్ని ధన్యులుగా చేస్తారు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఆయన మీకు ఆహారము ఇస్తారు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే
ఈ కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని విడలారా, మరి నాడు నువ్వు నేను మనమందరం కూడా దేవునికి భయపడదాం. ఇంకా మనం చూస్తున్నాం చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుంది, సముద్రము దేవునికి భయపడినప్పుడు మీరు నాకు భయపడరా. సముద్రము దేవునికి భయపడి ఆయన్ని కనపరుస్తుంది. తర్వాత ఏడు గ్రంథంలో మనం చదువు, ఇప్పుడే మళ్ళీ రిపీట్ చేసుకుందాం. చదువు చూడండి, ఏడు గ్రంథంలో ఎన్నో వచ్చాయి? 38వ అధ్యాయము. చదవమ్మా. తిండి లేక తిరిగిలాడుచు చివరి వచనములో కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవరు? చూడండి, కాకి పిల్లలు ఎవరికి మొరపెడుతున్నాయట? దేవునికి మొరపెడుతున్నాయి, దేవునికి భయపడుతున్నాయి. మరి నీవు నేను ఎందుకు దేవునికి భయపడలేక, ఆయనకు మొరపెట్టలేక, ఆయన స్తుతించలేకపోతున్నా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన భయభక్తులు కలిగి జీవిస్తున్న వారలారా, ఆయన సేవకులారా, ఆయన భక్తులారా, మీరందరూ వచ్చి ఆయనను సన్నుతించని, ఆయన్ని స్తుతించని, ఆరాధించని వాక్యం చెప్తుంటే మనం ఆయన స్తుతించలేక సోమరులై నిర్లక్ష్యము, అశ్రద్ధ. కానీ ఇక్కడ చూస్తున్నాం, సృష్టిలో పక్షి పనికిరానిది ఏం చేస్తుందంట? దేవునికి మొరపెట్టున్నారు. నీవు నేను ఎందుకు దేవునికి మొరపెట్టలేకపోతున్నాం? దేవునికి భయపడలేకపోతున్నాం ఎందుకు? తర్వాత చూడండి, అదే దేవుని వాక్యం మనం చూస్తాం. 98వ సంకీర్తన 8వ వచనంలో మనం చూద్దాం. 98వ సంకీర్తన 8వ వచనం. 98వ సంకీర్తన 8వ వచనంలో మనం చూద్దాం. ఆయన సన్నిధిని 98:8 ఆయన సన్నిధిని ఏం చేస్తున్నాయట? ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, నదులు ఏం చేస్తున్నాయట? నదులు ఏం చేస్తున్నాయి? చప్పట్లతో దేవుని భయపరుస్తున్నాయి. ఎట్లా? చప్పట్లు. దేవుని మందిరంలో పాట పాడుతూ ఉంటే చప్పట్లు కొట్టడం. చప్పట్లు కొడతామా? కాబట్టి మరి నీవు నేను ఏం చేయాలి? కొండలు, లోయలు, నదులు దేవునికి భయపడి ఆయన భయపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ, భక్తితో ఆయన్ని సేవిస్తుంటే, నీవు నేను ఆయనకు భయపడకుండా, ఆయన సేవించకుండా, ఆయన స్తుతించకుండా సోమర్లము కదా, అజారులు, తర్వాత నిర్లక్ష్యం, అశ్రద్ధ. దేవుడి వాక్యం చూస్తున్నాం, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. చప్పట్లు కొట్టరా? మరి చప్పట్లు కొట్టండి. ప్రభు యేసుని శిష్యుడనే ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించుమలో పరిశుద్ధుని ప్రేమకథ. మనం ఏం చేయాలి? చప్పట్లతో దేవుణ్ణి స్తుతించాలి. దేవుడే స్తుతించుడే కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో నదులు ఏం చేస్తున్నాట? చప్పట్లు కొట్టునుగాక.
చప్పట్లు. సృష్టిలో సృష్టి దేవుణ్ణి చప్పట్లతో మహిమపరుస్తుంది. కానీ మనం సోమరులం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, దేవుణ్ణి ఎందుకు భయం భక్తి కలిగి ఆయన్ని సేవించకుండా ఆరాధించకుండా మనం ఏంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అశ్రద్ధ చేస్తున్నాం. అదే చదువునండి. మరి దేవుని వాక్యం మనం చూస్తే హబక్కూకు రాసిన ప్రవక్త రాసినటువంటి గ్రంథం, హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. హబక్కూకు రాసిన గ్రంథము, హబక్కూకు 2వ అధ్యాయము 11వ వచనం. హబక్కూకు 2వ అధ్యాయము 11వ వచనం. పేజీ నంబరు 771, పాత నిబంధన, 2వ అధ్యాయము 11వ వచనం. గోడలోని రాళ్ళు మొరపెడుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. చూడండి, ఏం మొరపెడుతున్నాయంట? దేనికి? దేవుడికి ఏమి మొరపెడుచున్నాయంట? ఏ రాళ్ళు? ఇక్కడ ఉండే రాళ్ళు, ఈ గోడలో ఉన్న రాళ్ళు దేవునికి మొరపెడుచున్నాయి. దూలము ఏం చేస్తుంది? వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. గోడలోని రాళ్ళు దేవునికి మొరపెడుతున్నాయి, పైన ఉన్న దూలములు వాటికి సహకరిస్తున్నాయి. పాట పాడేటప్పుడు సహకరించారు కానీ మౌనంగా ఉంటారు. వచ్చే పాట అందరూ కలిసి పాడచ్చు కదా. దేవుడు అందరం కలిసి దేవుని స్థుతించాలి, ఆరాధించాలి. దేవునికి భయపడి మనము భక్తితో ఆయన్ని సేవించాలి. ఆయన్ను గణపరచడానికి, ఆయన్ని సేవించడానికే నిన్ను నన్ను ఆయన కలవజేశాడు. మరి ఎందుకు మనము అశ్రద్ధ చేస్తున్నాం? ఇంకా నిర్లక్ష్యం ఎందుకు? త్వరపడండి కదా, సిద్ధపడండి, సంసిద్ధులు కండి. దేవుని వాక్యం సెలవుస్తుంది, గోడలోని రాళ్ళు దేవునికి మొరపెడుతున్నాయి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. దేవునికి ఏం మొరపెడుతున్నాయంటమ్మా? గోడలోని రాళ్ళు, తర్వాత ఏం మొరపెడుతున్నాయంట? పైన ఉన్నటువంటి తాపకున్నటువంటి దూల, పైన ఉంటాయి కదా దూరాలు మన నెత్తి మీద ఇంట్లో, అవి దేవునికి మొరపెడుతున్నాయి రాళ్లతో పాటు. చూడండి, సృష్టి భయపడుతుంది దేవుని ఆరాధిస్తుంది. మనం ఎందుకు? అందుకొరకే సముద్రంలోకి ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవుడు నాకు మీరు భయపడరా? సముద్రం ఆ ఇసుకను దాటగా కదా దేవుని మాట వింటుంది. మనం ఎందుకు వినలేకపోతే? ఎందుకు దేవుడికి భయపడకుండా ఉన్నాం? ఆయన మార్గంలో ఎందుకు జీవించలేకపోతున్నాం? ఆదివారం చర్చకి రానంటే, చర్చకు వచ్చి దేవుని మహిమపరచండి అంటే రా కదా. ఎందుకు? మరి ఇది అశ్రద్ధ కదా. సృష్టిలో ఉన్న సమస్తము దేవునికి మొరపెడుతున్నప్పుడు మనం ఆదివారం దేవుని మందిరాలకు వచ్చి ఎందుకు ఆయన స్తుతించలేక ఆరాధించలేకపోతున్నాం? ఆయన భయభక్తులు కలిగి మనం ఎందుకు ముందుకు కొనసాగలేకపోతున్నాం? దేవుని బిడ్డలారా, మరి నీవు నేను కూడా సృష్టికన్నింటి మనము జ్ఞానము కలిగిన వాళ్ళం కాబట్టి మనమే వాటన్నిటికంటే ఎక్కువ దేవునికి మొరపెట్టి ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించదా దేవా, స్తుతించదము దేవా, మన దేవుడు ఆత్మ కాబట్టి మన ఆత్మతో సత్యముతో గంభీరంగా ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఆ విధంగా ఆరాధిద్దాం.
భక్తితో ఆయన స్తుతించి గణపడతాం. చూడండి, ఇంకో మాటలు మనం చూస్తాం. దేవుని వాక్యం మనం చూస్తే ముందుకు వెళ్తే అదే విధంగానే ఆ లేఖన భాగంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. 81వ సంకీర్తన మనం చూద్దాం. 81వ సంకీర్తన 2వ వచనం చదువుదాం. 81వ సంకీర్తన 2వ వచనం. 81వ సంకీర్తన 2వ వచనం. కీర్తన ఎత్తుడి, గిలక తప్పట పట్టుకొనుడి, స్వరమండలమును ఆ మనోహరమైన సితారాయను వాయించుడి. చూడండి, 81వ సంకీర్తనలో మొదటి 2 వచనాల్లో మనం చూస్తే కీర్తనకారుడు స్పష్టంగా మనకు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అనగా, మనకు బలమైన దేవుడికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేయుడి. మనకు బలమైన దేవుడికి ఆనందముతో దేవుడు ఏం చేయాలి? ఆనందంతో, ఆనందముతో దేవుణ్ణి స్తుతించాలంట, దుఃఖంతో కాదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, మనకు మేలు చేస్తూ కాపాడుతున్నాడు కాబట్టి, అట్టి దేవునికి మనం ఏం చేయాలి? భక్తితో కదా, సంతోషముతో ఏం చేయాలంట? ఇలాగ తప్ప పట్టుకొని ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. 2వ వచనం మనం చూస్తే, కీర్తనయుతుడి, గిలక తప్పట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాయి వాయించుడి. చూడండి, ఏం పట్టుకోవాలంట మనము? గిలక తప్పట పట్టుకోవాలి. పట్టుకుంటున్నారా? గిలక తప్పట గిలకలు ఉన్నాయి కానీ అవి మనం వినియోగించుతాం. గిలక తప్పట పట్టుకొని కదా, సముద్రాలు, కొండలు దేవుణ్ణి తప్పకతో గణపరుస్తూ ఉన్నాయి. మనము కూడా వాటిలాగానే దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధిద్దాం. స్వరమండలముతో మనకిచ్చిన శక్తి కొలది దేవుని ఏం చేద్దాం? ఉద్యమం గణపరిచి ఆరాధించాలి. ఆకాశ మహాకాశములు వాటి యందు సర్వమును, ఆకాశ మహాకాశములు వాటి యందు సర్వమును, భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే పూజించును. భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే ఎందువరకు ఆయన స్తుతించాలంట? ఇంతవరకు నా బ్రతుకులో చేసిన మేలులను బట్టి దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఎందువరకు? దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి.
ఏం చేయాలి మనం? ఆయనను స్తుతించి కనపరచి ఆరాధించుట. అందుకొరకే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. దేవుని విడగారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నేను మనమందరం కూడా ఈ ఆదివారం ప్రసిద్ధ మందిరములో ఈ ఆరాధనలో ఉన్న మనం దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి, ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించితే వచ్చే ప్రయోజనాలు మనం విన్నాం. సామెతల గ్రంథములో మనం 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన్ని సేవించి ఆరాధిస్తే ఆయన గురించి వచ్చేటువంటి శక్తి ఎటిదో నీవు గ్రహిస్తామన్నాడు. మనము కూడా దేవుని యందు భయము భక్తి కలిగి దేవునికి లోబడి ఆయన మార్గంలో ఉండి భక్తితో ఆయనను సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉండి కాపాడతాడు, ఖచ్చితంగా కాపాడతాడు. అందుకనే మీరు దేవుని స్తుతించదు కానీ సృష్టిలో ఉన్నవి దేవుణ్ణి మహిమపరిచినాయి కదా అని చెప్పాడు భక్తులు. మనకు మాదిరిగా దేవుడు సృష్టిని ఏ విధంగా దేవుని స్తుతించిందో ఇప్పుడు చెప్పాడు కదా. వాటిని చూసుకుని మనం దేవుణ్ణి భక్తితో సేవించాలని వాక్యం ద్వారా ముందుగానే దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచాడు మాదిరిగా. ఎవరెవరిని మనం చూసాం? ఎవరు సృష్టిలో ఏది దేవుణ్ణి ఆరాధించింది, మహిమపరిచింది, బలపెట్టింది? కాకి పిల్లలు ఏం చేసినాట? ఏబు గ్రంథంలో కాకి పిల్లలు దేవుణ్ణి ఆరాధించాను, దేవునికి బలపెట్టుకున్నాను. ఇంకా సముద్రం ఏం చేసింది? సముద్రము ఏం చేసిందమ్మా? ఇసుక ఉంది కదా అక్కడ. ఇరిమీయా ప్రవక్త అన్నాడు కదా, ఆ ఇసుక ఏమన్నా ఆనకట్ట పెద్దగా ఉండేది ఇసుక. సముద్రానికి వెళ్ళి మీరు చూస్తే మన పాదాలు ఎంతనే ఉంటాయి ఇసుక కదా, సమానంగా. నీళ్లు ఇసుక రెండు సమానంగా ఉంటాయి. దాన్ని దాటి ఎందుకు ముందుకు వెళ్ళదు సముద్రం? పెద్ద పెద్ద ఆనకట్టలను తెక్కొస్తుంది కానీ ఆ ఇసుకను ఉంచలేదు. ఎందుకంటే దేవునికి భయపడి ఇరిమీయా ప్రవక్త చెప్పాడు ముందుగానే, సముద్రము ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవుడు, దాన్ని దాటి అది వెళ్ళదు, దేవుడికి భయపడుతుంది. మీరెందుకు దేవుడికే భయపడరు? తర్వాత ఇంకోడు నదులు ఏం చేసినాట? చప్పట్లు కొట్టాయి. నదులు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి ఆరాధించాము. తర్వాత ఇంకేంటి? గోడలోని రాళ్ళు. తర్వాత పైన ఉన్నటువంటి మన యొక్క దూలములు దేవునికి మనకెట్టు ఆరాధిస్తూ ఉన్నాయి. దేవుని కదా ఇటు ఆరాధన చేయాలని నీవు నేను మనమందరము కూడా ఆ విధంగా దేవుడిని ఆరాధిద్దాం. అందుకు ఒక మాట చెప్పి నేను దేవుడి వాక్యం ముగించేస్తాను. యోహాను వార్తలో మన దేవుడు ఒక మాట అంటాడు, ఆ మాట చదువుకుని దేవుడి వాక్యం ముగించేసుకుందాం. యోహాను వార్తలో 4వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవుస్తుంది. నానబడ్డాను ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలో స్పష్టంగా సెలవిస్తుంది. 4వ అధ్యాయము 24వ వచనం. 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని భక్తితో ఆరాధించండి, విశ్వాసముతో వినయ మనస్సుతోను కదా ఆయన్ని సేవించి కనపరచాలని వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి మరి నీవు దేవుడు మనమందరం కూడా దేవుడిని ఖచ్చితంగా ఆరాధిద్దాం. సృష్టిని మనం చూసాం, తనకు ఎంత భక్తితో స్తుతించి కనపరిచిందో మనం చూశాం. మరి నీవు నేను మనమందరం కూడా ఆ విధంగా దేవుడిని ఆరాధిస్తూ మహిమపరిచేటువంటి వ్యక్తులుగా ఈ భూమి మీద మనం ఉన్నాం. అందుకొరకు ఉత్తర ప్రతిత్తుల భాగాన్ని చదివి మన మధ్య వినయ్ గారు చక్కగా ఉత్తర పత్రిక భాగాన్ని మనకు చదివి వినిపించాడు. అక్కడ మొదటి నుంచి చివరి వరకు మనం చూస్తే అంతా కూడా దూతలు, తర్వాత సూర్యచంద్రులు, తర్వాత కాంతిగల నక్షత్రములు, తర్వాత చూడండి ఆకాశము, సమస్తము చూడండి అన్ని అక్కడ మనం చూస్తున్నాం. 7వ వచనంలో భూమి మీద ఉన్న బంగారములు, 8వ వచనం వడగండ్లు హిమము ఆవిరి కదా,
తర్వాత 9వ వచనం, పర్వతములు సమస్తమైన గుంటలు. అదేవిధంగా 10వ వచనములు, మృగములు, పశువులు, నేలలు, పాము కదా, జీవులు, రెక్కలతో ఎగురు పక్షులు. 11వ వచనంలో భూరాజులు, సమస్త ప్రజలు, భూరాజులారా, సమస్త ప్రజలు, అధిపతులారా, న్యాయాధిపతులారా ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత 12 యవనులు, కన్యకలు, వృద్ధులు వారు ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించవలెను. ఎందుకొరకు స్తుతించాలి? ఆయన నామము మహోన్నమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశంలోకి పైగా ఉన్నది. కాబట్టి మనము అట్టి దేవుణ్ణి భక్తితో స్తుతించాలి. సరే, ఇక్కడ 148వ సంకీర్తనలో చూస్తే సమస్తము, సృష్టిలో ఉన్న సమస్తము భక్తితో దేవుణ్ణి సేవించి స్తుతించి ఆరాధించి, మరి నీవు నేను కూడా మనమందరం కూడా ఆ విధంగా భక్తితో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కనపడదాం. విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భక్తి కలిగి ఉండి ఆయన భక్తితో సేవించి ఆరాధిస్తే దేవుడు మీకు అన్ని విధాలుగా సహాయము చేస్తాడు, ఆహారం ఇస్తాడు, ధన్యులుగా చేస్తాడు, మీ కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుణ్ణి భక్తితో సేవిద్దాం, ఆరాధిద్దాం, ఆయనకు లోపడదాం. సృష్టిలో ఉన్నటువంటి కదా సమస్త వాటిలాగా దేవుణ్ణి భక్తితో ఆరాధిస్తూ స్తుతిస్తూ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి మనం సిద్ధపడదాం. అట్టి గొప్ప మరి ఇంటి మాదిరికరంగా చూసుకున్న సృష్టిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. భక్తితో సేవించి విస్తారంగా